ఇందాక మీరే కదండి డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారు. అప్పుడు చెప్పాను, కానీ దానికన్నా ఇంకా ఇంజూరియస్ టు హెల్త్ ఏంటి సార్ అది? లవ్వురా. నువ్వెప్పుడు లవ్ చేయలేదు కదా? లేదు సార్, మా అమ్మ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను సార్. నిన్న దేవుడు కాపాడాడు. యు ఆర్ లక్కీ. పో అందరికీ ఎవరదే? లేపేద్దాం. హలో, మేకప్ మేనా? లూజమ్మాయి 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 లూజ తాత నీ పిచ్చెక్కి లూజ్ అయిపోయానే. లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా, నాపై నీకు లవ్వే వస్తుందా? ఒక తాత లవ్ చేయటం ఎంత కష్టమో తెలుసారా? నెత్తి మీద తెల్ల చుట్టుతో, మొహం మీద ముడతలతో, ఈరోజు రేపో అనుకుంటూ అద్దంలో చూసుకునేటప్పుడంతా జీవితం ముగిసిపోయింది అనుకుంటుంటే, ఆ దేవుడే పంపించినట్టుగా ఒక అమ్మాయి దొరికితే ఆ అమ్మాయికి డౌట్ రానంత వరకు తనకు ఫ్రెండ్ లాగే ఉన్నాను. వన్ సైడ్ లవ్ అనుకుంటూనే ఆ అమ్మాయిని లవ్ చేస్తూనే వచ్చాను. ఈ కాలంలో కుర్రాళ్ళకి అమ్మాయిలు పడటమే చాలా చాలా కష్టం. అలాంటిది తాత అని పిలిచే అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పించుకోవటం ఇంకా ఎంత కష్టం. అయినా కూడా చెప్పించాను. ఒక కిస్ వరకు తీసుకొచ్చాను. లైఫ్లో లాస్ట్గా ఒక ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామని అనుకునేటప్పుడు ఎంతో హాయిగా వెళ్ళే జీవితంలో మధ్యలో ఉన్నట్టుండి లవరు అంటూ అడ్డగాడిద అచ్చం నాలాగే వయసులో ఉన్నవాడొచ్చి నిలబడితే, వయసైన నిన్ను తాత తాత అని పిలుస్తోంది. అందులోనూ తను చిన్నపిల్ల, తన వయసుకి తగిన వాడినే చూస్తుంది. ఎంతో చెప్పి చూసా, సరిగ్గా వినిపించుకోవాలా? వినిపించుకోవాలా? నోట్ చేసుకో. ముందు మనసొప్పుతుందా? రే గుండో, వస్తున్నా. కొట్రావాణ్ణి కొట్రావాణ్ణి. కొట్టగా నీ పుణ్యం ఉంటుంది. వీడికి బొట్టు పెడితే నీకు పెట్టాలి, వీడికి ఏదైనా నీకు కూడా అలాగే చేయాలి. వీడికి రక్తం వస్తే నీకు రక్తం రావాలి. అదే మేకప్ మ్యాన్ పనిరా, మీకు అర్థం కాదు. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు? డబ్బి మరి కాలిస్తే పుట్టుకొని పోతాడు. ఎందుకు ఈ టెన్షన్? వాడు చావకూడదు. చావకూడదా? వాడు చస్తే కదే ఉంటదే. వాడు చస్తే తనకి సింపతి వస్తుంది. అయితే ఏం చేస్తానంటావు? వేరు చేసేస్తా. సరే, వీడినైతే దాచేస్తావు, వచ్చే పోయే వాళ్ళందరినీ అలాగే చేస్తూ ఉంటావా? అదే నీ పనా? వీడే కాదు, అది వేణు దినేష్ కుశాలు, లేక సింబు ధనుష్ విశాలు, ఎవ్వరైనా సరే వేసేస్తా. నువ్వు అలాంటి వాడివి కాదు కదా, గొప్ప మనసున్న వాడివి, చాలా చాలా మంచివాడివి. కరెక్ట్ కరెక్ట్. అది సినిమాల్లో అమ్మాయిల్ని తాక్కుండా నటిస్తారే, ఆ హీరోననుకున్నారా? అదే సినిమాల్లో పెదవులు కొరికేసిన హీరోని